So hi friends, once again welcome back to Tokyo Revengers season 4 manga. So 2006 March 16th na Chief-Yu and Takemichi సైకిల్ పైన అలా వెళ్తూ ఉంటారు. అప్పుడు టకేమిచి చీఫ్-యు నేను ఒక 3 days బ్యాక్ టైం ట్రావెల్ చెయ్యాలని అనుకుంటున్నాను అని అంటాడు. దీంతో చీఫ్-యు ఒక్కసారిగా ఏంటి అని షాక్ అవుతాడు. దానికి టకేమిచి నిజానికి 3 days బ్యాక్ వైట్ డే, ఆ స్పెషల్ డే నాడు నేను హీనాకి ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. బట్ ఈ హడావిడిలో పడి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇప్పుడు హీనా నన్ను చంపేస్తుంది అని అంటాడు. దానికి చీఫ్-యు, ఓ టకేమిచి నువ్వలా అంటే నేను ఇంకేదో సీరియస్ మ్యాటర్ అని అనుకున్నాను. ఓస్ ఇంతే కదా టకేమిచి, నువ్వు దీని గురించి ఏమీ దిగులు పడకు. నా దగ్గర ఒక అద్దిరిపోయే ప్లాన్ ఉంది. దానికోసం మనకి ఒక 3 గిఫ్ట్ బాక్సెస్ అండ్ ఇంకా కొన్ని రిబ్బన్స్ అవసరం అని చెప్పి టకేమిచి హీనాకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ని ఆ బాక్స్ లో అయితే పెట్టి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం హీనా ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక చీఫ్-యు ఒక పొదల్లో జాక్కొని అక్కడ జరిగిదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో ఇక హీనా అయితే అక్కడికి వస్తుంది. హీనాని చూసిన టకేమిచి నర్వస్ అవుతూ ముందు హీనాకి నేను సారీ చెప్పి ఆ తర్వాత ఈ ప్రెజెంట్ ని తనకి అందిస్తాను అని అనుకుంటాడు. బట్ హీనానే తన హెడ్ ని బో చేసి ఐఎమ్ సారీ టకేమిచి, నేను గ్లూమీగా ఉన్నందుకు అని అంటుంది. గ్లూమీ అంటే యాక్చువల్ గా ఇన్యాక్టివ్ ఆర్ కొంచెం లేజీ అన్నమాట. నువ్వు ఇన్ని రోజుల నుంచి నాకంటే ఎక్కువ పెయిన్ ని నీ మనసులో క్యారీ చేస్తూ ఉన్నావు. కిసాకి ఆ రోజు నా కళ్ళ ముందే చనిపోయిన రోజు నుంచి నాకు ప్రతి రోజు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. నిజానికి ఆ సీన్ ని చూసి నేను చాలా భయపడ్డాను. అండ్ కిసాకి అండ్ ఏమా చనిపోవడానికి రీజన్ కూడా నేనే కదా అని ఏడుస్తూ ఉంటుంది. దీంతో టకేమిచి చీఫ్-యు చెప్పిన ప్లాన్ మొత్తాన్ని పక్కన పెట్టి తను ఇవ్వాలనుకున్న రింగ్ ని తీసుకువచ్చి హీనాకి ఇచ్చి, నిజానికి ఈ రింగ్ ని నేను నీకు వైట్ డే నాడు ఇద్దామని అనుకున్నాను, బట్ నేను కొంచెం లేట్ అయ్యాను. హీనా, నాకు ఎలాంటి స్పెషల్ పవర్స్ లేవు, అలాగే నేను ఒక రిచ్ కిడ్ ని కూడా కాదు, బట్ నేను నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూడాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ హీనా, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం. నేను ఎప్పుడు నీ పక్కనే ఉండి నిన్ను సంతోషంగా చూసుకుంటాను. సో నువ్వు ఇక ఏడవకు హీనా. 12 years తర్వాత మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని అంటాడు. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో నాటో వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విని ఏంటి మీరు పెళ్లి చేసుకుంటారా అని షాక్ అవుతాడు. దానికి టకేమిచి అవును నాటో, కానీ ఇప్పుడే కాదు, మేము ఇంకాస్త పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటామని అంటాడు. దానికి చీఫ్-యు కూడా ఆ పొదల్లో నుంచి బయటికి వచ్చి, టకేమిచి నువ్వు నన్ను కూడా సర్ప్రైజ్ చేసావురా అని అంటాడు. ఇక టకేమిచి నాటోతో, నాటో నిన్ను సడన్ గా ఇక్కడికి పిలిపించినందుకు సారీ. మనం ఫస్ట్ టైం ఈ పార్క్ లోనే మీట్ అయ్యాము అండ్ ఈ పార్క్ లోనే ఇప్పుడు మన ఫైనల్ మీటింగ్ కూడా. నన్ను ఎంతగానో నమ్మినందుకు చాలా థ్యాంక్స్ నాటో. ఈ మూమెంట్ ఇప్పుడు ఇలా ఉందంటే దానికి రీజన్ కూడా నువ్వే అని అంటాడు. దానికి నాటో, అయితే ఫ్యూచర్ లో నేను ఇంకా హీనా సేవ్ చేయబడ్డామా అని అంటాడు. దానికి టకేమిచి, ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. హీనా అండ్ చీఫ్-యు ఇక మనం మళ్ళీ ఫ్యూచర్ లో కలుద్దాం అని చెప్పి నాటోకి హ్యాండ్ షేక్ ఇచ్చి టకేమిచి ఫ్యూచర్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక టకేమిచి కళ్ళు తెరిచి చూసి అసలు నేను ఎక్కడున్నాను అండ్ నేను ఎందుకని ఈ ఈవెంట్ అటెండింగ్ డ్రెస్ ని వేసుకుని ఉన్నాను అని అనుకుంటాడు. ఈ లోపు టకేమిచికి ఒక బెల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. దీంతో టకేమిచి నేను పాస్ట్ లో 12 years తర్వాత హీనాతో పెళ్లి చేసుకుందామని చెప్పాను, కొంపదీసి ఇది నా పెళ్లేనా అని షాక్ లో బయటకైతే వెళ్తాడు. అప్పుడు అక్కడికి హీనా వచ్చి, నువ్వు చాలా లేట్ అయ్యావు టకేమిచి, ఆల్రెడీ వెడ్డింగ్ రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది, త్వరగా పద. మనం ఆ నూతన వధూవరులని ఎక్కువగా వెయిట్ చేయించకూడదని తన హ్యాండ్ పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది. బట్ టకేమిచి మాత్రం ఎవడి పిల్ల అని షాక్ లో అక్కడికైతే వెళ్లి చూస్తాడు. అండ్ టకేమిచి ఆ బ్రైడ్ ని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ మ్యారేజ్ ఎవరిదో కాదు, మన పాచిన్ అన్నమాట. సో 12 years తర్వాత పాచిన్ అయితే జైలు నుంచి రిలీజ్ అయిపోతాడు. సో ఇప్పుడు తన పిల్ల అన్నమాట. అండ్ ఆ వెడ్డింగ్ కి మన టోమాన్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయితే అవుతారు. ఇక పాచిన్ అయితే ఒక అదిరిపోయే స్పీచ్ అయితే ఇస్తాడు. ముందుగా నా వెడ్డింగ్ కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ రాబాయ్. ఈ రోజు వెదర్ బాగా క్లియర్ గా ఉంది అండ్ ఆకాశంలో అసలు మబ్బులు కూడా లేవు, బాగా ఎండ కొడుతుంది కదా అని అంటాడు. ఇక జైలు నుంచి రిలీజ్ అయిన కజుటోరా కూడా పాచిన్ తో, అరే పాపిస్టోడా నువ్వేమైనా వెదర్ రిపోర్టర్ వా, ఈ రోజు నీ వెడ్డింగ్ రా అని అంటాడు. ఇక పేయన్ గట్టిగా అరుస్తూ, పాచిన్ నీ బుర్రేమైనా ఈ రోజు ఇంట్లో మర్చిపోయి వచ్చావా అని అంటాడు. ఇక అలా వాళ్ళంతా ఒకరిపైన ఒకరు సెటైర్లు అయితే వేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ అలా హ్యాపీగా చూసిన టకేమిచి ఒక్కసారిగా ఏడుస్తూ, నేను ఇది సాధించానంటే నిజంగా నమ్మలేకపోతున్నాను, దీనికోసమే కదా నేను ఇంతగా కష్టపడింది అని అనుకుంటాడు. సో ఇక టకేమిచి ఫైనల్ గా తను ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫలితం దక్కిందని చాలా హ్యాపీగా హీనాతో, నిన్ను మళ్ళీ ఇలా తిరిగి చూడడం చాలా హ్యాపీగా ఉంది హీనా అని ఏడుస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ కజుటోరా అండ్ పేయాన్, కమాన్ పాచిన్ త్వరగా కేక్ ని కట్ చేస్తే మనం ఇక పార్టీని మొదలు పెడదాం అని అంటాడు. దానికి పాచిన్ ఒక పెద్ద కటానాతో అయితే ఆ కేక్ మొత్తాన్ని కట్ చేస్తూ ఉంటాడు. ఇక హీనా టకేమిచితో,
టకేమిచి, నువ్వు ఇప్పుడే 12 ఇయర్స్ బ్యాక్ పాస్ట్ నుంచి తిరిగి వచ్చావు కదా అని చెప్పి టకేమిచి హ్యాండ్ పట్టుకొని నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మన ఇద్దరిది కూడా ఒకే ఏజ్. నేను ఎప్పటి నుంచో ఈ రోజు కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టకేమిచి అని అంటుంది. దీంతో టకేమిచి ఏడుస్తూ ఇదంతా ఖచ్చితంగా ఒక కలే అని అనుకుంటాడు. దానికి హీనా, లేదు టకేమిచి ఇదంతా రియాలిటీనే, అండ్ ఇన్ని రోజుల నుండి నేను ఒక్కదాన్నే నీకోసం వెయిట్ చేయట్లేదు, నీకోసం ఇంకా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటుంది. అప్పుడు అక్కడికి చీఫ్ యూ వచ్చి, కమాన్ టకేమిచి, ఇప్పుడు మనం అనుకున్నది సాధించాం, ఇంకా ఎందుకని అలా ఏడుస్తున్నావు, కాస్త నవ్వరా అని అంటాడు. ఇక నెక్స్ట్ డ్రాకిన్ కూడా అక్కడికి వచ్చి, టకేమిచి ఈ రోజు మేమంతా ప్రాణాలతో ఉన్నామంటే దానికి రీజన్ నువ్వే అని చెప్పి వాళ్ళంతా టకేమిచికి అయితే థ్యాంక్స్ చెప్తారు. ఇక హీనా, టకేమిచి నువ్వు నిజంగానే చాలా కూల్, నువ్వు చాలా మంది ప్రాణాలని సేవ్ చేసావు అని అంటుంది. ఇక పాచిన్ వాళ్ళని చూసి, అసలు ఆ టేబుల్ దగ్గర ఏం జరుగుతుందిరా, ఈ రోజు మెయిన్ క్యారెక్టర్ ని నేను, మీరంతా ఇక్కడ ఉండాలి అక్కడ కాదు అని అంటాడు. సో నిజానికి పాచిన్ ఒక రిచ్ కిడ్. వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ బిజినెస్ ని పాచిన్ టేక్ ఓవర్ చేసుకుని ఇప్పుడు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని అయితే మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఇక పేయాన్ ఏమో పాచిన్ బిజినెస్ కి అడ్వైజర్ గా అయితే ఉండేవాడు. ఇక మీట్సుయా ఏమో తను అనుకున్నట్టుగానే ఒక ఫ్యాషన్ డిజైనర్ గా అయితే మారుతాడు. ఇక హకా ఏమో ఒక ఫ్యాషన్ మోడల్ గా అయితే అవుతాడు. ఇక తన సిస్టర్ యుజుహా ఏమో తనకి మేనేజర్ గా ఉంటుంది. ఇక మన ఇద్దరు కవాటా ట్విన్ బ్రదర్స్ అయితే ఒక రామెన్ షాప్ ను అయితే ఓపెన్ చేస్తారు. ఇక డ్రాకెన్ అండ్ ఈనుయి వీళ్ళిద్దరు కలిసి ఒక బైక్ షోరూమ్ ను అయితే ఓపెన్ చేస్తారు. ఇక చీఫ్ యూ ఏమో ఒక పెట్ షాప్ ని ఓపెన్ చేస్తాడు అండ్ కజుటోరా ఆ పెట్ షాప్ ని చూసుకుంటూ ఉంటాడు. అలా టోమన్ మెంబర్స్ అందరూ వాళ్ళకి నచ్చిన బిజినెస్ ని అయితే ఓపెన్ చేస్తారు. సో ఇక ఫైనల్ గా అక్కడికి నాటో వచ్చి టకేమిచితో, నాకు తెలుసు టకేమిచి నువ్వు సాధిస్తావని అని అంటాడు. దీంతో టకేమిచి ఎమోషనల్ గా ఏడుస్తూ నాటోని హక్ చేసుకుని, నువ్వు బ్రతికే ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. దానికి నాటో, మిషన్ సక్సెస్ఫుల్ టకేమిచి, మనం ఇప్పుడు హీనా ప్రాణాలతోనే ఉన్న వరల్డ్ లో ఉన్నాం, ఇంతకీ మైకి ఎక్కడ ఉన్నాడు అని అంటాడు. ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో పాచిన్ వెడ్డింగ్ సెరమనీకి అందరూ అటెండ్ అయ్యారు, ఒక మైకి తప్ప. దీంతో టకేమిచి అసలు మైకి ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. దానికి డ్రాకెన్, మైకి యాక్చువల్ గా సముద్రానికి దగ్గరగా ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు అండ్ ఆ రెస్టారెంట్ చాలా సక్సెస్ఫుల్ గా అయితే అయ్యింది. అందువల్ల తను వర్క్ లో బాగా బిజీగా ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. మైకి కూడా నిజంగానే నిన్ను కలవాలని అనుకున్నాడు, బట్ నీకు మైకి గురించి తెలిసిందే కదా అని అంటాడు. ఇక నెక్స్ట్ టకేమిచి అండ్ హీనా ఆ సెరమనీ నుంచి అయితే బయటకి వస్తారు. ఇక టకేమిచి హీనాతో, మైకి ఇక్కడికి రాకపోయేసరికి నేను తనకేమైనా జరిగిందేమోనని కంగారు పడ్డాను, తనని ఈ రోజు చూడకపోవడం కాస్త సాడ్ గానే ఉంది, బట్ మైకి ఇప్పుడు తన వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు అండ్ ఇది నాకు చాలా హ్యాపీగానే అనిపిస్తుంది అని అంటాడు. దానికి హీనా, త్వరలోనే మనిద్దరం కూడా చాలా బిజీగా అవ్వబోతున్నాం టకేమిచి, ఎందుకంటే మరో 3 months లో మన ఇద్దరికి వెడ్డింగ్ సెరమనీ అయితే ఉంది. నేను 12 ఇయర్స్ నుంచి ఈ డే కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు అందరి ప్రాణాలని కాపాడావు టకేమిచి, ఇక ఇప్పుడు మన ఇద్దరం కలిసి మన లైఫ్ ని హ్యాపీగా గడుపుదాం, అందుకని మనం ఇప్పుడు చాలా బిజీ అవ్వబోతున్నాం. మన వెడ్డింగ్ సెరమనీకి కావాల్సిన బడ్జెట్ ఇప్పుడు మన పైనే ఉంది, బట్ మన బడ్జెట్ మాత్రం చాలా తక్కువగా ఉంది అండ్ ఇంకా నీ వెడ్డింగ్ డ్రెస్ కూడా రెడీ అవ్వలేదు, సో నువ్వు వెంటనే వెళ్ళి రేపు ఆ పని చూడు అని చెప్పి హీనా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో టకేమిచి మీట్సుయా షాప్ కి అయితే వెళ్తాడు. మీట్సుయా గురించి మీకు తెలిసే కదా, తనకి ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ బిజినెస్ అయితే ఉంది అండ్ ఇప్పుడు దాన్ని ఇంకాస్త పెద్దదిగా అయితే చేస్తాడు. సో ఇక టకేమిచి అక్కడే ఉన్న ఒక వెడ్డింగ్ డ్రెస్ ని చూసి, ఇది హీనాదా అని అడుగుతాడు. దానికి మీట్సుయా, అవును టకేమిచి, హీనా నీకు నిజంగా ఒక మంచి పార్ట్నర్ అవుతుంది టకేమిచి అని అంటాడు. ఇక అక్కడికి సడన్ గా హకాయ్ అండ్ యుజుహా కొన్ని స్టిచ్చింగ్ మెటీరియల్స్ తీసుకొని అయితే వస్తారు. యాక్చువల్ గా ఆ మెటీరియల్ అయితే మన టకేమిచి వెడ్డింగ్ డ్రెస్ కోసమే. ఆ మెటీరియల్ వెరీ హైలీ ఇంపోర్టెడ్ మెటీరియల్ అన్నమాట. దీంతో మీట్సుయా టకేమిచి వెడ్డింగ్ డ్రెస్ కి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇక మీట్సుయా హకాయ్ అండ్ యుజుహాతో, మీరిద్దరు త్వరలోనే ఫ్రాన్స్ వెళ్ళబోతున్నారు కదా, వెళ్లే ముందు ఒకసారి మన ఇద్దరి కవాటా ట్విన్ బ్రదర్స్ షాప్ లో రామెన్ ని ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తాడు. దానికి హకాయ్, వాడి రామెన్ బాగానే ఉంటుంది, బట్ నేను వాడి షాప్ లో అస్సలు కొనను, కానీ నేను వెళ్లే ముందు చీఫ్ యూ షాప్ లో ఒక పెట్ ని కొంటాను, ఆ తర్వాత డ్రాకెన్ షాప్ లో ఒక బైక్ ని కూడా పర్చేస్ చేస్తాను అని చెప్పి వాళ్ళంతా కాసేపు అలా కబుర్లు చెప్పుకొని ఇక టకేమిచి అక్కడ నుంచి తను పనిచేసి ఆ స్టోర్ కి అయితే వెళ్తాడు. ఇక టకేమిచి, అన్ని మారాయి, ఇది తప్ప, నేను ఇంకా ఈ స్టోర్ లోనే పార్ట్ టైం పని చేస్తున్నానా అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి, మేనేజర్ గారు దయచేసి మీరు తీసుకువెళ్లిన డివిడీస్ మళ్ళీ ఎక్కడున్నాయో అక్కడే పెట్టేయండి అని అంటుంది. దీంతో టకేమిచి అనుకుంటాడు, అమ్మయ్య, అయితే నేను ఒకప్పుడు పార్ట్ టైం పని చేసిన షాప్ కి ఇప్పుడు నేను మేనేజర్ అన్నమాట, ఇది ఒక్కటి చేంజ్ అయిందిలే అని అనుకుంటాడు. ఇక అలా కాసేపు అయిన
అయిపోయిన తర్వాత టకేమిచి తను ఉండే అపార్ట్మెంట్ కి అయితే వెళ్తాడు. ఇక ఎప్పటిలాగే టకేమిచి అపార్ట్మెంట్ లో కంప్లీట్ గా చెత్త అయితే ఉంటుంది. దీంతో టకేమిచి ఆ చెత్త అంతా క్లీన్ చేసి ఇక అలా తన లైఫ్ ని ఒక స్టోర్ మేనేజర్ గా లీడ్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత టకేమిచి టీవీలో అయితే న్యూస్ చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్ లో బోటెన్ అనే ఒక గ్రూప్ పబ్లిక్ కి చాలా హాని తలపెడుతూ ఉన్నారు అని చెప్పి ఆ గ్రూప్ కి సంబంధించిన ఒక ఫుటేజ్ అయితే ఆ టీవీలో వేస్తారు. అది చూసిన టకేమిచి ఒక పర్సన్ నెక్ పైన ఒక టాటూ డిజైన్ ని చూసి ఈ డిజైన్ అని షాక్ అవుతాడు. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో టకేమిచి అండ్ హీనా మన కవాటా ట్విన్ బ్రదర్స్ యొక్క రామెన్ షాప్ కి అయితే వెళ్లి అక్కడ రామెన్ తింటూ ఉంటారు. బట్ టకేమిచి మాత్రం టీవీలో చూసిన ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ అయితే ఉంటాడు. సో ఇక టకేమిచి స్మైలీతో మైకి ఇప్పుడు ఎలా ఉన్నాడని అడుగుతాడు. దానికి స్మైలీ మాకిప్పుడు తన గురించి ఎలాంటి ఐడియా లేదు, మేము లాస్ట్ టైం తనని 10 years బ్యాక్ కలిసాము, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తనని కలవలేదు. తను ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడన్న విషయం కూడా డ్రాగన్ చెప్తేనే టోమాన్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. సో మైకీని ఒక డ్రాగన్ తప్ప ఇంతవరకు ఎవరు మీట్ అవ్వలేదు అని చెప్తాడు. దీంతో టకేమిచి ఒక్కసారిగా షాక్ అయి హీనా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి టకేమిచి కంగారుగా డ్రాగన్ దగ్గరికి అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక టకేమిచి నేను ఇందాక టీవీలో చూసిన ఆ పర్సన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు, తన వైట్ హెయిర్, తన ఇయర్ రింగ్, ఇంకా ఆ టాటూ ఇవన్నీ కూడా ఈజనావే, నాకెందుకు చాలా భయంగా ఉంది అని చెప్పి డ్రాగన్ ని మీట్ అయి తనతో నేను టీవీలో అచ్చం ఈజనా లానే ఉండే ఒక పర్సన్ ని చూశాను, ఈజనా ఇంకా బ్రతికే ఉన్నాడా అండ్ మైకి చనిపోయాడని మాత్రం నాతో చెప్పకు అని అంటాడు. దానికి డ్రాగన్ టకేమిచి మైకి 12 years బ్యాకే మా అందరికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు, తను ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడో లేదో ఎవరికి కూడా తెలియదు. ఇక మేము నీకు అబద్ధం ఎందుకు చెప్పామంటే నీ లైఫ్ ని నువ్వు హ్యాపీగా గడపాలని. ఈ విషయంపై చీఫ్ యూ పైన కోపం తెచ్చుకోకు, తనతో కూడా ఇలా నీతో అబద్ధం చెప్పమని నేనే చెప్పాను, అందుకని నువ్వు ఇక మైకి గురించి వెతకడం మానే టకేమిచి. లాస్ట్ టైం నేను మైకీని 12 years బ్యాక్ మీట్ అయ్యాను, ఇప్పుడు ఉన్న మైకి మనందరికి ఒకప్పుడు తెలిసినటువంటి మైకి కాదు అని చెప్తాడు. దీంతో టకేమిచి అక్కడ నుంచి బయటికి వెళ్లి నాటోని మీట్ అయి తనతో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీంతో నాటో నెక్స్ట్ డే ఆ బోటెన్ గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి టకేమిచి దగ్గరికి వచ్చి తనతో నేను ఆ బోటెన్ గ్రూప్ గురించి కాస్త రీసెర్చ్ చేశాను, నాకు తెలిసిందేంటంటే అది ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఇది జపాన్ లోనే నెంబర్ 1 వరస్ట్ క్రిమినల్ ఆర్గనైజేషన్. ఈ గ్రూప్ లో గ్యాంబ్లింగ్, ఫ్రాడ్స్, ప్రాస్టిట్యూషన్, ఇంకా మర్డర్స్, ఇలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఈ గ్రూప్ లో జరుగుతూ ఉంటాయి. ఇక ఈ గ్రూప్ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఈవెన్ పోలీసుల దగ్గర కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనం మరో టైం లైన్ లో చూసినటువంటి ఈవిల్ టోమాన్ లాంటి గ్యాంగే ఈ గ్యాంగ్ కూడా. ఇక నువ్వు టీవీలో చూసిన ఆ వైట్ హెయిర్ పర్సనే ఈ గ్రూప్ యొక్క లీడర్ అని అంటాడు. దానికి టకేమిచి సో అయితే ఈజనానే ఈ గ్రూప్ కి లీడరా అని అంటాడు. దానికి నాటో లేదు, ఈజనా ఎప్పుడో చనిపోయాడు, ఈ గ్రూప్ యొక్క లీడర్ ఎవరో కాదు, ద ఇన్విన్సిబుల్ మైకీనే అని అంటాడు. అండ్ ఇంతటితో చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో ఒక పర్సన్ కొన్ని డ్రగ్స్ ని తీసుకుంటూ అక్కడే కట్టేసి ఉన్న ఒక ముగ్గురితో బోటెన్ గ్రూప్ కి ఎవ్వరు నమ్మక ద్రోహం తలపెట్టాలని చూసిన వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు అని తన చేతిలో ఉన్న గన్ ని బయటకి తీస్తాడు. దీంతో అక్కడే ఉన్న మైకి ఆ ముగ్గురిని చంపేయమని చెప్తాడు. దీంతో ఆ పర్సన్ తన హ్యాండ్ లో ఉన్న గన్ తో ఆ ముగ్గురు షూట్ చేసి చంపేసి ఈ బోటెన్ గ్రూప్ కి ఎవరు ఫిట్ అవ్వకపోయినా సరే వాళ్ళు మాకు చెత్తతో సమానం అని అంటాడు. సో వీడు బోటెన్ గ్రూప్ యొక్క సెకండ్ నెంబర్ అయినటువంటి సాంజు హరుచియో. నేమ్స్ కొంచెం గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఈ నేమ్స్ గుర్తుంటేనే అర్థమవుతుంది స్టోరీ. సో ఇక బోటెన్ యొక్క నెంబర్ 3 ఎవరో కాదు మన కాకుచోనే. ఇక బోటెన్ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోచి, అంతేకాదు హైటాని బ్రదర్స్ ఇద్దరు ఇంకా కోకోనోయ్ కూడా బోటెన్ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. ఇక ఫైనల్ గా బోటెన్ యొక్క అడ్వైజర్ ఆకాషి. సో బోటెన్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఒకప్పుడు టెంజికో యొక్క టాప్ మెంబర్స్ అన్నమాట. సో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ గ్రూప్ లో అయితే కనిపిస్తారు, ఒక ఇద్దరు తప్ప. సో ఒక 2 న్యూ క్యారెక్టర్స్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక ఫైనల్ గా ఆ గ్రూప్ యొక్క లీడర్ మన ఇన్విన్సిబుల్ మైకీనే అని చెప్తాడు. దీంతో టకేమిచి ఏంటి మైకి క్రిమినల్ ఆర్గనైజేషన్ కి లీడరా అని షాక్ అవుతాడు. ఇక టకేమిచి నాటో ఇదంతా అబద్ధం అని చెప్పు, మైకి ఫ్యూచర్ లో అందరూ ప్రాణాలతోనే ఉండాలని తనకి ఎంతో ఇష్టమైన టోక్యో మాంజిన్ గ్యాంగ్ ని వదిలేశాడు, అలాంటి వాడు మళ్ళీ ఇలా ఎందుకు చేస్తాడు, నేను ఇది నమ్మను అని అంటాడు. దానికి నాటో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం టకేమిచి అని అంటాడు. దానికి టకేమిచి కానీ నేను మైకిని ఒకసారి కలవాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి నాటో టకేమిచి నువ్వు
నువ్వు లాస్ట్ టైం మైకీని 12 ఇయర్స్ బ్యాక్ మీట్ అయ్యావు. ఇప్పుడున్న మైకీ నీకు ఒకప్పుడు తెలిసినటువంటి మైకీ కాదు. ఇలా చేయడం చాలా డేంజర్. నేను దీనికి అస్సలు ఒప్పుకోను అని అంటాడు. దానికి టకేమిచి, నాటో నేను మైకీని ఇప్పుడు కాదు పాస్ట్ లో ఉన్న మైకీని కలవాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి నాటో, టకేమిచి కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు ఆల్రెడీ అందరినీ సేవ్ చేసావు. మన మిషన్ సక్సెస్ఫుల్. ఇక నువ్వు తిరిగి పాస్ట్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటాడు. దానికి టకేమిచి, నాటో మైకీ గురించి నీకు కూడా బాగా తెలుసు. తను తన ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడని. నేను జస్ట్ మైకీ తన మనసులో అసలు తను ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగి త్వరగానే వచ్చేస్తాను. సో ప్లీజ్ షేక్ హ్యాండ్ ఇవ్వు నాటో అని అంటాడు. దీంతో నాటో కూడా టకేమిచి మాటలకి ఒప్పుకొని వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ అయితే ఇస్తారు. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ చాప్టర్స్ లో టకేమిచి పాస్ట్ లోకి వెళ్ళాడా లేదా, వెళ్తే తను మైకీని ఏమని అడిగాడు, అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో ఉంచుకోండి. సో ఇది ఇవాళటి వీడియో గైస్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్స్ ఫటాఫట్ గుద్దేయండి. అలాగే వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.